దానికన్నా మించిగా నేను ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ధర్నా చేశారు కవిత గారు, ఇది భారతీయ జాగృతి పేరుతోటి. సో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి, ఎందుకంటే మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఎక్కువ మొత్తంలో కల్పించకుండా ఈ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి కుట్ర చేస్తూ ఉంది. సో దీన్ని రేవంత్ రెడ్డిని నానా మాటలంటూ శాపనార్థాలు పెట్టడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏమైతుంది పిల్లి శాపనార్థాలకి ఏమన్నా అయితాయా? నేను ఈ భారత రాష్ట్ర సమితి ఏదే పార్టీ జాగృతి, సరే ఇప్పుడు అసలు వాళ్ళ నేషనల్లోనే పార్టీ లేదు, ఈమె భారత జాగృతి పార్టీ అయింది. ఆమె టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయినా, బీఆర్ఎస్కి పోయినాక బీఆర్ఎస్ లాగా ఈమెది కూడా అట్లనే చేసుకుంది. ఈ రోజు నేను అడుగుతున్నా మహాతల్లికి, ఏం చేసి మహిళలకు ఎక్కువ స్థానం కలిగించాలి? లిక్కర్ వ్యాపారం చెప్పిమంటవా? చెప్పు నాకు. నీలాగా లిక్కర్ అవకాశాలు మగాళ్ళకైతే విధంగా కల్పిస్తున్నారో మహిళలు కూడా. ఇదే మాట మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయినావు నాయన? ఫస్ట్ క్యాబినెట్లో మహిళలకు పెట్టలేవు నాయన, మరి ఫస్ట్ క్యాబినెట్ విస్తరణ అయిన తర్వాత మహిళా కమిషన్ లేదు నాయన. ఆడపిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, మానభంగాలు అయి చచ్చిపోతున్నారు, పురుగుల అన్నం తిని చచ్చిపోతున్నారు, హాస్టల్ల ముంగల అల్లాడుతున్నారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు, కనీసం శానిటరీ ప్యాడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి కనీసం మీ అయ్యకు చెప్పకపోయినావు తల్లి. ఈ రోజు వచ్చి మొన్న చేసినటువంటి ఉద్యోగాలు చూసినావా? అత్యధిక శాతం మహిళలకే ఇచ్చినాం. గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలు కానివ్వండి, కానిస్టేబుల్లో కానీ అత్యధికంగా మహిళలకు ఇచ్చినాం. కానీ ఏదో పిచ్చివాగుడు వాగి మేము అలాగే ధర్నా చౌక్ ఎత్తేసాడు, మేమేమో ఫ్రీగా ధర్నా చేసుకోమని అడిగినాం. కాబట్టి జాగా ఖాళీగా ఉన్నది ఆమెకా అవును, మరి లేకపోతే రాగానే రామ్మ అని వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి, ఈమె ఎమ్మెల్సీ, వాళ్ళ అన్న మంత్రి అని రాగానే మళ్ళీ ఒకసారి పీటలేసి కూర్చోబెట్టి ఇస్తారు. ఇబ్బంది పెట్టి ఇచ్చిర్రా, ఎట్లా ఇచ్చిండ్రా అనేది సెకండరీ. నువ్వు జాగా ఖాళీ చేయించిన జాగాలో మేము జాగా ఖాళీకి ఇచ్చినాం. ఆడ కూర్చొని అయితే ధర్నా చేసినావు కదా. నేనేమనుకుంటున్నా అంటే నిన్న శివరాత్రి, అందుకనే జాగారం పేరు మీదనో లేకపోతే ఉపవాసం పేరు మీదనో ఆడ ధర్నా చేసి ఉంటుంది. వాళ్ళ ఆయన ఇంట్లో ఉంటే లొల్లి చేసి నువ్వే తప్పు చేసినావు, నేను మంత్రిని అయిపోతుంటే, మా అన్న ముఖ్యమంత్రి అవుతుండే, లేకపోతే నేను ముఖ్యమంత్రి అయితే అని ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టున్నారు. జాగలేకపోయి ధర్నా చౌక్లో వాళ్ళ నాయన మీద వాళ్ళ అన్న మీద చేయాల్సిన కొట్లాట పోయి ధర్నా చౌక్లో మహిళల పేర్ల మీద పెట్టుకొని చేస్తున్నది. ఇక ఇవన్నీ చాలా ఉన్నాయి రవి, ఇంకా ముంగల